ఏమమ్మా వైజాగ్ పిల్ల, అచ్చమైన తెలుగు పిల్ల, నీకంటూ ప్రత్యేకత ఉందమ్మా. నేను ఫస్ట్లో నేను చెప్తుంటున్నా, అంటే మనిషితో ప్రయాణం చేస్తే కానీ మనిషి గురించి మనకు తెలియదు. ఫస్ట్ చూడగలను ఏమనుకోలేము, కానీ ఒక అభిప్రాయం ఏర్పడినా కానీ మనిషితో కలిసి ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళ మానసిక స్థితి, వాళ్ళ వ్యవహారం ఇవన్నీ మనకు అర్థమవుతాయి. ప్రతి మనిషిలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, బలహీనతలు కూడా ఉంటాయి. బలహీనతలు ఉంటేనే మనిషి అవుతాడు. ఏంది? సో నేను ఫస్ట్లో నిన్ను చూసినప్పుడు ఏంద్ర స్వామి ఇంత అరగంటగా ఉంటుంది, ఇది అసలు నాకేం అర్థం రాదు. ఎక్కడికి వచ్చి గంటలు నేను నిలబడాలా, వచ్చి మధ్యలో ఆ సురేష్ గారిని, ఆ నాగేశ్వరరావుని ఇద్దరిని కొట్టేవాడిని. అసలు తెలిసిన అంత పని చేశాను నేను. అసలు ఎట్లా కనపడుతున్నాను రా, ఎట్లా కనపడుతున్నాను, తీసుకొచ్చి అక్కడ నిలబెడతావు, ఆమె ఏమైనా వచ్చేస్తుంది, వచ్చేసి ఇక్కడ ఏమంతా అద్దుకుంటుంది, ఇవన్నీ సరి చేస్తారు, ఎరుకులు ఉండాలని తిట్టేసేవాడిని అనమాట అసలు. కానీ షార్ట్ పోయిన తర్వాత నీ పర్ఫార్మెన్స్ కానీ నిజంగా మీ ఇద్దరి దగ్గర నేను వచ్చపోసాను. వచ్చపడి నాకు అంత పెద్ద ఆర్టిస్ట్ మనం చేస్తున్నాం, సెకండ్ టేక్ కాకూడదు, ఆమె ఇసుక్కోకూడదు, ఏం తిత్తను అని మనసులో ఏమైనా అనుకున్నా కానీ బయటకు కనపడిద్ది మనకి, ఆర్టిస్టులు కదా, అది రానియకూడదు అనుకునేవాడిని. ఫస్ట్ నీ దగ్గర అమ్మాయి భలే ప్రిపేర్ అవుతుందే, చేయాలి మనం అని అనుకునేవాడిని. అంటే అంత డెడికేషన్తో చేసావు. నీ పర్సనల్ లైఫ్కి విషయానికి వచ్చినా కానీ నాకు కొన్ని తెలుసు. అంటే నువ్వు ఒక స్వతంత్ర భావాలు గల మనిషివి అమ్మాయి. ఓ స్వతంత్ర భావాలంటే ఆ భావాలు ఉండడం అనేది చాలా గొప్ప. దాన్ని ఏమంటారు, నాకు ఇంగ్లీష్ నాకు సరిగా రాదు. స్వతంత్రంగా జీవించడం, స్వతంత్ర భావాలు కలగడం అనేది మనిషికి ఎప్పుడైనా అవసరం అండి. ఆధారపడడం అనేది అస్సలు ఉండకూడదు. ఆధారపడితే ఎప్పటికైనా ఆ జీవితం అట్లానే ఉంటుంది. స్వతంత్రంగా ఉండగలిగితే ఆ ఇది ఉంటుంది, మనం గెలవగలుగుతాం, మనం ఏందో నిరూపించుకోగలుగుతాం. ఆ లక్షణాలు నీలో చాలా కనపడతాయి. అదే సందర్భంలో దాని తాలూకు పోకడలు హద్దు దాటితే చూసే వాళ్ళకి కొంచెం ఏంటిది అరగంటగా ఉంది పిల్ల అని అనిస్తుంది. కానీ అది నీకు తెలుసు, నాది యారగెన్సీ కాదు, నాది ఆత్మవిశ్వాసం అని. చూసే మీ దృష్టి లోపం అది. నాలాంటి దాన్ని ఇప్పుడు దాకా అదే ఆధారపడే మనుషుల్ని, కొంతకాలం పుట్టిందాకా ఆడపిల్ల తల్లిదండ్రుల మీద, పెళ్ళైన తర్వాత మొగుడి మీద, ముసిళ్ళైన తర్వాత కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళ మీద ఆధారపడే ఆడవాళ్ళని చూస్తూ వచ్చారు. అదే జీవితం అనుకున్నారు ఆడవాళ్ళది. అట్లాంటి జీవితం కాదు నాది, ఓ ప్రత్యేకంగా ఉంది. నేను ఇవన్నీ చదివిన దాన్ని, నేను మీకు నేను ప్రత్యేకంగా కనపడుతున్నాను అని నీ క్యారెక్టర్ చెప్పింది. అటువంటి నువ్వు ఈ సినిమాలో క్యారెక్టర్ నేను అందరిని అడిగినట్టు అడుగుతున్నా, ప్రేమించావా? ఆ సంజనానా, అంజనా అనే క్యారెక్టర్ ప్రేమించావా? బా, అంతకంటే ఏం కావాలి, అంజనా నేనే అని ఉంది. కనెక్ట్ అయిపోయావు బాగా. ఇది చూసిన తర్వాత, ఈ సినిమా చూసిన తర్వాత, ఇందాక అమిత్ అన్నట్టు 50 ఏళ్ళు, ఇందులో ఒక డైలాగ్ ఉంటుంది, టీజర్లో కూడా వచ్చింది. అప్పుడు 50 ఏళ్ళ మూర్తికి అప్పుడు 20 ఏళ్ళ మూర్తికి ఇప్పుడు 50 ఏళ్ళు అంటారు. అంటే ఆ 20 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే ఎవరన్నా నీలాంటి వాళ్ళు, నిన్న ఆ మూర్తి అంబిషన్ అట్లాంటి ఆ అంబిషన్ అర్థం చేసుకున్న వాళ్ళు, భుజం తట్టి పద నేను ఉండాను అనగలిగిన వాళ్ళు ఉంటే, వీళ్ళ నాన్నగారిలాగా ఉంటే ఎన్నో అద్భుత విజయాలు వాళ్ళ రంగాల్లో సాధించేవాళ్ళు. ఒక్క కళాకారులే కాదండి, ఏదైనా సాధించేవాళ్ళు. ఆ అద్భుత విజయాలు సాధించేవాళ్ళు, తద్వారా వాళ్ళు హ్యాపీగా ఉండేవాళ్ళు, దాని ద్వారా సమాజం హ్యాపీగా ఉండేది, దేశం పురోభివృద్ధి అయ్యేది. ఎక్కడ వస్తుందంటే తేడా, నీ అభిప్రాయాలను వాళ్ళ మీద రుద్దొద్దు. దారి తప్పుతుంటే చెప్పు, ఇది తప్పురా నాన్న, చెప్పకపోతే వాళ్ళ తప్పు అయిద్దండి అది అన్న, నీకు జాగ్రత్త. చెప్పకపోతే మాత్రం నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించినట్టు కాదు. రే నేను పడ్డా ఉండరా, అక్కడ గుంట ఉందరా, పడతావురా, తప్పు నాన్న, ఇది ఇటు వెళ్ళు అని చెప్పాలా. అది ఆడు విని దాన్ని సరి చేసుకుని వెళ్ళిపోతే అతని రంగంలో హ్యాపీ. ఆ తర్వాత మనం ఇదవుతాం.
ఏది పలానా ఆయన వాళ్ళ నాన్న అంటే వీళ్ళు చెప్పిన అమిత్ వాళ్ళ నాన్న, అమిత్ వాళ్ళ ఒక్క మాట చాలదంటండి అని బండి దగ్గరికి వచ్చి వాళ్ళ నాన్నతో ఫోటోలు దిగడం ఏంటండి? ఇంతకంటే ఏం కావాలి చెప్పు? అమిత్తో కాదు ఫోటోలు దిగే సెల్ఫీలు. అంటే ఆ టాలెంట్ని గుర్తించి దాన్ని ప్రోత్సహిస్తే, ఇదే కాదు మనిషి రాజకీయ నాయకుడు అవ్వాలన్నా, అభ్యుదయ భావాలన్నా ఉండాలన్నా, ఒక అభ్యుదయ భావాలు ఆలోచిస్తున్నాడన్న, సమాజాన్ని మార్చాలి, ఇట్లా ఉండాలి నా వాడిని ప్రోత్సహించు. అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్ పక్కింట్లో పుడితే ఒప్పుకుంటాం, మన ఇంట్లో పుట్టకూడదు. ఏదైనా అందులో డైలాగ్ ఎటువంటి డైలాగ్ అయినా అసలు ఎవడని సాధిస్తే ఆహా ఓహో అంటాం, అదే మన ఇంట్లో వాడు సాధిస్తే ఒప్పుకోం. అదే స్టేషన్లో చెప్తారు కదా, స్టేషన్లో బ్యూటిఫుల్ డైలాగ్ అది. కానీ ఇందులోనే ఆ సీన్ ఉందో పెట్టావో లేదో కానీ ఒక అద్భుతమైందండి. భార్యాభర్తల మధ్య ఉండే అనుబంధం తెలిసి కూడా మనల్ని అమితంగా ప్రేమించే మనుషులు ఎక్కడైనా ఫెయిల్ అవుతారేమోనని 1% అనిపించినా వాళ్ళు ఆపేస్తారు. మనం వాళ్ళు వెళ్ళే రంగంలో, నేను పెద్ద ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నానండి, నేను వెళ్తున్నాను, మనల్ని ఎంతగా ప్రేమించారంటే వాళ్ళు ఎక్కడన్నా 1% ఫెయిల్ అయిపోతే తట్టుకోలేరండి వాళ్ళు. వెనక్కి వచ్చేసాడు. ఆ తట్టుకోలేని తనంతోనే ముందుకెళ్ళేవారు. అటువంటి క్యారెక్టరు మేడం. ఆ మేడంని నువ్వు ఎడ్యుకేట్ చేయడం, మూర్తిని ఎడ్యుకేట్ చేయడం కదా, మేడంని ఎడ్యుకేట్ చేసావు ఒకనొక దశలో. నిజంగా నాకెంత ఆనందంగా ఉందంటే, నువ్వేమైనా చెప్పాలనుకున్నావు సినిమా గురించి? సార్ మీరు చెప్పండి. ఏంది?